దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 20వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు ప్రభువు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేవాడు ఆయనే. కీర్తనలు 147:14. పూర్తి వచనము: నీ సరిహద్దులలో సమాధానము కలుగచేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇది కీర్తన. అయితే ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసి మనము ఈ వాక్యం నేర్చుకుంటే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, Psalms 147:14. He grants peace to your borders. ఆయన నీకు సమాధానమును గ్రాంట్స్ అంటే ఇస్తాడు. ఎక్కడ? బోర్డర్స్, సరిహద్దులు. ఎగ్జాంపుల్కి ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఉంది, ఎప్పుడు అల్లరే ఉంటారు. ఇండియా చైనా బోర్డరు. ఈ విధముగా కారణం ఏంటంటే పొలిమేర శక్తులు. బోర్డర్ అంటే ఇండియాకి పాకిస్తాన్కి ఎలాగో, ఇండియాకి చైనాకి, ఇండియాకి పాకిస్తాన్కి ఇవి దేశాలు. అయితే రాష్ట్రాలకి తెలంగాణ, ఆంధ్ర, అదే విధంగా ప్రతి చోట మనము సరిహద్దు స్థలాలు, వివాదాలు ఎక్కువ. ఇంటికి మధ్యలో ఉన్న సందుకి, మధ్యలో ఉన్న గోడ కోసము, పొలానికి మధ్యలో ఉన్న గట్టు కోసము. ఎందుకు అంటే ప్రతి చోట ఈ సరిహద్దులో ప్రశ్నార్థకముగానే వివాదము ఉంటుంది. రెండవది ఏమంటున్నాడు? అండ్ సాటిస్ఫైస్ యూ విత్ ద ఫైనెస్ట్ ఆఫ్ వీట్. ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు. ఇక్కడ ఈ షాలోమ్ అన్న పదము రాయబడింది. శాంతి, సమాధానము అని కూడా అంటారు, క్షేమము అని కూడా తెలుగులో రాశారు. అయితే దీని పూర్తి వచనము ఈ షాలోమ్ అన్న మాటకి పీస్, కంప్లీట్నెస్, వెల్ఫేర్, వెల్బీయింగ్, సేఫ్టీ, ప్రాస్పెరిటీ అంటే క్షేమ, అభివృద్ధి, అదే విధముగా పరిపూర్ణత, అదే విధముగా ఎన్నో చెప్పొచ్చు. అంటే వెల్ఫేర్ అంటే అర్థం ఏంటంటే నీకు కలిగి ఉన్నది భద్రముగా ఉండుట. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ మాటకి గ్రీక్లో ఐరీన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే హార్మోని. ఈ హార్మోని అనే పదం ఏంటంటే ప్రశాంతత, లేకపోతే సమాధానము, లేకపోతే అంటే ఎక్కువ సార్లు మనము అంటే చాలా విషయాల్లో రాజీ కుదురుస్తాం కదా, అది అన్నమాట రాజీ కుదర్చబడుట. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ముఖ్యంగా ఇది మనకి దేనికి కావాలి అంటే ఒక సంబంధము అనేది తెగిపోకుండా ఉండడానికి. ఎన్నోసార్లు తెగిపోవడానికి 1000 కావచ్చు, కానీ కలిసి ఉండడానికి ఒక కారణం చాలు కదా. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతుంది. ఈ సంబంధాలు, ఈ బంధాలు, బాంధవ్యాలు, ఆప్యాయతలు, అనురాగాలు అని మనము అనుకుంటున్నాము. కానీ ఒక్క మాట చెప్పనా, ప్రతిదీ దేవుడు ఇచ్చేదే. అందుకనే యెషయా గ్రంథము 45:7 ఏమంటుంది దేవుని యొక్క వాక్యము? సమాధానకర్తను, కీడును కలుగచేవాడని నేనే, నాశనాన్ని, వెలుగును కలుగచేవాడిని, అంధకారాన్ని కలుగచేవాడిని నేనే. కనుక నాశనకర్త దేవదూతల్లో ఒకడే. అంటే పర్మిషన్ తీసుకొని యోబుని పాడు చేయడానికి వెళ్తాడు. అయితే దేవుడు పర్మిషన్ అన్ని ఇచ్చాడు, కానీ ప్రాణం ముట్టొద్దు అని దేవుడు చెప్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. కనుక అంటే ప్రభునందు ప్రియులరా, దేవుడు సమాధానం ఇచ్చేవాడు, దేవుడే వైరము కలుగచేసేవాడు. అందుకనే వారు పాపము చేసినప్పుడు, అనగా ఆ పండు తిన్నప్పుడు, దేవుడు వచ్చి నీకు, నీ సంతానానికి వైరము కలుగచేస్తున్నాను. ఈ రోజున ఈ సంబంధాలు మనం చూసినప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పినట్లు చూడగలుగుతున్నాం, రైట్? అయితే దేవుడు నరుని కోసము భార్యని, నారి సృజించాడు. అంటే ఆదాము కోసం అవ్వము. ఇషా అంటారు. అయితే ఈ అవ్వమ్మ నుంచి ఎవరిని తీశాడు? బిడల్ని. కనుక
మరి తెల్ల భార్య అనేది పాత సినిమా అయితే, నేను నా జీవిత అనుభవంలో చూసింది భర్త బిడ్డల అంటే ఎప్పుడూ కూడా స్త్రీమూర్తి బిడ్డలనే కోరుకుంటారు. ఇది సత్యము, నేను నా జీవితంలో చూశాను. ఇంకొకటి కూడా నా జీవితంలో చూశాను. నరుడు, ఈ మగవాళ్ళైతే ఒంటరిగా ఉండలేరు, వాళ్ళు త్వరగానే చనిపోతారు. స్త్రీ మాత్రం ఒంటరిగా బిడ్డల్ని పోషించుకుంటూ తను గడిపేస్తుంది. మా కువైట్లో ఉన్న ప్రతి వ్యక్తిగతముగా నేను చూసిన అనేక మంది స్త్రీలు అన్ని వారై బిడ్డల కోసమే బ్రతుకుతున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే నీకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆయన పేరేంటో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానమునకు అధిపతి. కనుక నీకు సమాధానము నీ సంబంధాలలో ఉండాలి అంటే నీవు ఈ కుమారుణ్ణి కలిగి ఉండాలి. ఈ సమాధానము దేవుడి దగ్గర నుంచి పొందేది సమాధానం. సమాధానం లేకుండా సంబంధాలు ఉన్నా అవి ఏ క్షణమన్నా తెగిపోతాయి. సమాధానం లేకుండా నీవు ఎంత తిన్నా కూడా అది నీ ఒంటికి పట్టదు. ముఖ్యంగా సమాధానాన్ని కాపాడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటావు, దీర్ఘాయుష్యుని కలిగి ఉంటావు. ఇంకా చెప్పాలి అంటే సమాధానమే సగం బలం. ఎప్పుడైతే నీవు సమాధానం కలిగి ఉంటావో నెమ్మదిగా ఉంటావు. చాలా విధాలుగా ఎన్నో కీడుల నుంచి నువ్వు తప్పించబడతావు. కనుక మనము ఈ వాక్యము లోతుల్లోనికి వెళ్తే ఈ కీర్తన 147 మనము చూసినప్పుడు మరి మంచి పాట ఇక్కడ ఉంది. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఈ పాట మీ అందరికీ తెలిసిన పాట. ఏంటంటే, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆ పాట గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని. ఆ పాట ఈ కీర్తన 147 అన్నమాట. అయితే వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. కాబట్టి ఆ పాట ఈ కీర్తన 147. అయితే ఈరోజు మనము నేర్చుకోబోతున్న వాక్యము ప్రభునందు ప్రియులారా, మరి ఎబ్బేజు ఏమని ప్రార్థించాడో మీ అందరికీ తెలుసు. ఎబ్బేజు అంటే అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు. అయితే ఇశ్రాయేలు దేవుని గురించి మొదలుపెట్టి దినవృత్తాంతములు 1వ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను ఈ 4 పాయింట్స్ మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి. బైబిల్లో ఎన్నో చోట్ల వాగ్దానం ఉంటుంది, నీ సరిహద్దులు నేను విశాలపరుస్తున్నాను. ఇక్కడ 3వ పాయింట్, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. కనుక ఈ విధముగా తన సరిహద్దులలో సమాధానము కొరకు విశాలపరచబడడం కోసం నీవు నేను దేవుణ్ణి అడగాల. కారణం ఏంటంటే యెషయా గ్రంథము 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో నీవు పూర్ణ శాంతి గలవానిగా వారిని కాపాడుతావు, అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు కనుక. ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులారా నీవు నేను దేవుని యందు ఆనందిస్తామో, దేవుణ్ణి ఆశ్రయిస్తామో. ఎందుకు అని అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం పౌలు చక్కటి మాటలు చెప్తున్నాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అంటే జ్ఞానము కంటే కూడా సమాధానం అంట. అంటే ఇక్కడ జ్ఞానాన్ని వాళ్ళు ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అన్నారు. చాలా విషయాల్లో నీకు అర్థం కానిదే ఉంటుంది. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థం. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రభువునందు ప్రియులారా అన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలని లేదు. ఎన్నో విషయాలు మనకు అర్థం కాదు. అదే విధంగా అన్ని విషయాల్లో కూడా మన అభిప్రాయం కలవాలని లేదు.
ఎన్నో విషయాల్లో మన అభిప్రాయం కలవదు. అయితే మనము సమాధానాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే సమాధానాన్ని సరిచూసుకుంటూ, అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీవు అర్పించడం ముఖ్యం కాదు కానీ సమాధానముగా నువ్వు ఉన్నావా. అందుకనే ప్రభు బలని సమాధానం వల్ల అంటారు. పీస్ ఆఫరింగ్స్ అంటే ముఖ్యంగా దేవునికి మనిషికి, అదే విధముగా దేశానికి, అదే విధముగా మనిషికి, అదే విధముగా తల్లిదండ్రులకు బిడ్డలకు. ఎప్పుడైతే సమాధానము ఉండదో, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఫిలిప్పీ 4:7 పూర్తిగా, అంటే 6వ వచనం చదివితే చక్కటి వాక్యము మనకిక్కడ, దేనిని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలో ప్రార్థన. అంటే నిన్ను చింతపరిచేవి, నిన్ను దిగులు పరిచేవి, నిన్ను బాధ పెట్టేవి ఎన్నో ఉంటాయి. అయితే దేవుని సమాధానము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన హృదయములకు తలంపులకు. ఎందుకు? ఈ హృదయము తలంపులే కదా మనల్ని సమాధానం లేకుండా ఆ దిగులు, ఈ దిగులు, ఆ బెంగ, ఈ బెంగ. కనుక మనం దేన్ని వెతకాలి? ఏ యోగ్యత అయినా మీ పైన ఉండిన ఎడల. అంటే నీకు కావలసింది ఏంటి? ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలదో వాటి మీద నువ్వు ధ్యానం ఉంచుకోవాలా. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ చూసుకుంటావో అప్పుడు సమాధానకర్త దేవుడు నీకు తోడై ఉంటాడు అని ఇక్కడ స్పష్టంగా పౌలు గారు చెబుతున్నారు. కనుక ప్రభునందు ప్రియులారా, నువ్వు సమాధానంగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టినా కూడా ఆ స్థితిలో నువ్వు క్షేమంగా ఉండాలి. ఇక్కడ యెషయా గ్రంథం 32:13, అదే స్థితిలో దేవుడు పెట్టాడు వాళ్ళని. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో, ఆనందపురము ఆనంద గృహములు, మొండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు పెరిగినాయి. అయితే పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు చూసిన దేవుడు తిరిగి దర్శించే వరకు నగరి విడువబడును, జనసమూహము గల పట్టణము విడువబడును. కొండ, కాపరులు, గోపురము ఎల్లకాలము గుహలుగా ఉంటాయి. అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టిన సమయము నీకు తెలియాలి. నగరి విడువబడును, జనసమూహము గల పట్టణము విడువబడును, కొండయు కాపర్ల గోపురము ఎల్లకాలం గుహలుగా ఉంటుంది. అయితే అవి అప్పటి వరకు ఇలాగా ఉంటాయి. అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగా, మందలు మే భూమిగా ఉంటాయి. అయితే అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా, అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి అని చెబుతూ, ఇప్పుడు అసలు వాక్యం ఏంటంటే, నీతి సమాధానమును కలుగచేయండి. అంటే ఎప్పుడైతే ఆ స్థితిలో కూడా నా దేవుడే చేయాలి, దేవుణ్ణి నమ్మడమే నీతి, దేవుణ్ణి వెతకడమే నీతి, దేవుని కోసం ఎదురు చూడడమే నీతి, దేవుని కలిగి ఉన్నాము అని మనం చెప్పడం కాదు, ప్రజలు గుర్తెరగడమే నీతి. అప్పుడు నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగు. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందు, ఆశ్రయ స్థానములందు, సుఖకరమైన నివాసముల యందు నివసించెదరు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రాయబడింది ఆ సుఖకరమైన, క్షేమమైన అన్న మాటలకి ఇంగ్లీష్లో అక్కడ వారు చెప్పబడింది విత్ పీస్, వితౌట్ ఎనీ టెర్రర్. అంటే ఎటువంటి భయము, ఎటువంటి దిగులు లేకుండా నీతి సమాధానాలతో వాళ్ళు నిలబడతారు. కనుక లేవీకాండము 26వ అధ్యాయం 6వ వచనం మనకు చెప్తుంది, దేశములో నేను మీకు క్షేమము కలుగ చేశాను. ఈ మాటకి క్షేమం, ఐ విల్ కీప్ పీస్ విత్ యూ. అంటే దేవుడు షాలోమ్ అని రాశారు అక్కడ. అంటే సమాధానము, క్షేమము, నెమ్మది, విశ్రాంతి, శాంతి. అందుకే యేసుప్రభు ఎన్నోసార్లు నా శాంతిని
మీకు ఇస్తున్నాను, సమాధానం గలదానమై పొమ్ము. కనుక ఈ సమాధానం ఏంటంట, మీరు పండుకున్నప్పుడు ఎవ్వడు మిమ్మల్ని భయపెట్టడు. దేశములో దుష్టముఖములు లేకుండా, ఖడ్గము రాకుండా, నాశనము రాకుండా నేను చేస్తాను. కనుక మనం ఇప్పుడు ఈ వాక్యాలు యెహెజ్కేలు 34:25 ఇక్కడ చెప్పబడుతుంది, అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు, అడవిలో నిర్భయముగా పండుకున్నట్లు నేను వారితో సమాధాన నిబంధన చేయను. సమాధానార్థ నిబంధన చేస్తానంటున్నాడు. దుష్ట మృగముల దేశములో లేకుండా చేస్తానంటున్నాడు. అంటే దేవుడు సమాధానమునకు కర్త, ఆయన అధిపతి. ఇందాక చెప్పిన వాక్యం ఏంటిగో యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి షాలోం అంటాడు. శిష్యులకు కనబడి షాలోం, షలాం అలైకుం, సలాం అలైకుం, వీళ్ళు ఆ విధంగా ఇక్కడ కువైట్లో అరబీ వాళ్ళు చెప్పుకుంటారు. నీకు శాంతి కలుగునుగాక, నీకు సమాధానము కలుగునుగాక. కనుక నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకము ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. కనుక ఎప్పుడైతే నువ్వు సమాధానం అంటావో నీ హృదయములో కలవరపడవు, నీకు దగ్గరికి ఏ దిగులు ఏ బెంగ నీకు రాదు. కనుక దేవుని యొక్క వాక్యము ఏమంటుంది, మన హృదయములలో ఏముండాలి? కొలసీలకు రాసిన పత్రిక 3:10 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనిది. అప్పుడు ఎప్పుడైతే నీకు సమాధానమునకు అధిపతి నీలో ఉంటాడో, సమాధానము నీలో ఉంటుందో, సమాధానము నీ మాటల ద్వారా బయటకు వస్తుంది. నీ చుట్టూ ఉన్న వాతావరణంలో సమాధానం ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియరా, ఈ సమాధానము లేకనే కదా మనము ఒకరి మీదకి ఒకరు వైరము, కయ్యము, కజ్యము ఎన్నెన్ని చేసుకుంటున్నాం కదా. ఈ రోజున మన జీవితాల్లో ప్రభునందు ప్రియరా, దేవుని యందు నమ్మకం ఉంచాను అంటున్నాను. ఎప్పుడైతే దేవుని యందు మనము నమ్మకం ఉంచుతామో, ఎప్పుడైతే దేవుని యందు మనము పూర్తి విశ్వాసము కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని యందే మనము స్థిరమైన హృదయం కలిగి ఉంటామో, దేవునికి సమస్తము సాధ్యం, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఈరోజు నీ కుటుంబంలో సమాధానం కావాలంటే నీ బిడ్డ చేసిన తప్పులు నువ్వు చూడవు, కానీ వాడికి నీకు ఎందుకు సమాధానం లేకుండా పోతుంది? నేను వైరము కలుగు చేయడానికే వచ్చాను అని యేసుక్రీస్తు అంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మాటలు ఎంతో మంది ఈ లోకరీతిని అర్థం చేసుకొని చాలా వక్రీకరించేవారుగా ఉంటున్నారు. కారణం ఏంటంటే ప్రభునందు ప్రియరా, ఈ యొక్క సమాధానం అనేది దేవుడు కలుగు చేసేది తప్ప మనుష్యులు కలుగు చేసేది కాదు. కనుక మనము ఎలా చూస్తామంటే మనకి అర్థమయ్యేటట్టుగా, మనకి నచ్చినట్లుగా చూస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని తలంచుకుని, ఖడ్గమే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. అదేంటి? ఒక మనుష్యునికి వాని తండ్రికి, కుమార్తెకు ఆమె తల్లికి, కోడలికి ఆమె అత్తకు విరోధము పెట్టవచ్చు. ఒక మనుష్యుని ఇంటి వారే అతని శత్రువులందరూ. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. ఇది చూపించి ఎంతో మంది వక్రీకరణ చేస్తున్నారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుంది? ఎప్పుడైతే నీకు వైరము కలుగ చేసినా కూడా ఈ సమాధానము లోపల ఉన్న వ్యక్తి వైరానికి పోడు, ఎదుటివాడు కయ్యానికి వస్తాడు, కానీ వీడు సమాధానపరచడానికి ప్రయత్నిస్తాడు. కనుక వీడు తొందరపడి మాటలు వదలడు, కన్నీరు కారుస్తాడు. ఎదుటివాడు కొడుతున్నా కూడా వీడు కన్నీరు కారుస్తాడు. కారణం ఏంటంటే ఒక చెంప తిప్పితే ఇంకో చెంప మీద తిప్పని. ఎప్పుడైతే వాడు ఆ విధంగా చేస్తాడో ఇప్పుడు దేవుడు మధ్యలో. అందుకే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను. అంటే మనుషుల మధ్యలో మనం రాజీ కుదర్చలేం, మనుషుల మధ్యలో మనం కాంప్రమైజ్ చేయలేం.
కారణం ఏంటంటే వారిలో ఆ యొక్క ఆవేశం, ఆ యొక్క కోపం, ఆ యొక్క తొందర, ఆ యొక్క చూసారా మరి దీర్ఘశాంతము కలిగిన దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రేమించి తన పరిశుద్ధాత్మతో నింపినప్పుడు ఎప్పుడైతే నీవు నేను సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. నేను దేవుని కుమారుడని, నేను సమాధానమును విత్తాలి, సమాధానమును పంటను కోసుకుంటాను. హోషేయ 10:12 నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అనుకోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము, కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. అంటే ఎప్పుడైతే నీవు ఏది విత్తుతున్నావో, ఏ పంట కావాలనుకుంటున్నావో, కనుక నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకుని చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపము అను కాత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. కాబట్టి అల్లరి వస్తుంది, యుద్ధాలు జరుగుతాయి, కలహాలు వస్తాయి, కాపురాలు కూలిపోతాయి, బిడ్డలు తండ్రికి కాకుండా ఇలాగ ఒక్కొక్కరు వైరమైపోతారు. ఎప్పుడైతే ఇక్కడ నీవు కుమారుణ్ణి వెతుకుతావో, దేవుని వెతుకుతావో, దేవుని కృపను వెతుకుతావో, దేవుని చిత్తాన్ని వెతుకుతావో, నీకు మొట్టమొదట ఆయన సమాధానముగా నీ హృదయంలోనికి వస్తాడు, నీ అంతరంగంలోనికి వస్తాడు. ఆయన నాతో చెప్పింది, నీతో చెప్పింది, ప్రశాంతంగా ఉండు, సమాధానంగా ఉండు, సమాధానంగా ఉండు. ఈరోజు మీరు సమాధానంగా ఉందురుగాక, ప్రశాంతంగా ఉందురుగాక. దిగులు పడి చింతపడి దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? సమాధానము కాపాడుకుంటకు మీరు ప్రయత్నం చేయండి. ఏ విధము చేతనైనను సమాధానము కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ అది దొరకదు కొన్నిసార్లు. కానీ నీ ప్రయత్నాన్ని దేవుడు చూస్తున్నాడు, కొంతకాలం పరీక్షిస్తాడు. చివరికి ఏ కథకైనా సమాప్తం సమాధానం అనే కథ ఇస్తాం. కనుక సుఖాంతం అవుతుంది. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా ఈ రోజు నుంచి వీరు సమాధానమును కాపాడుకునేవారుగా, కయ్యాలు, జగడాలు, కలహాలు, యుద్ధాలు, వైరాలు ఇవి మాకొద్దునైనా సమాధానమును పంట మేము కోసుకునేటట్లు భాగ్యమేమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.